దాని తర్వాత మనం నిన్నటి రోజున చూసాం, ఒక గురువుని గర్వాన్ని వీడి ఆశ్రయించి వారు చెప్పినవి తెలుసుకొని మన జీవితంలో ఆ దివ్య జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో, త్యాగము ద్వారా, యజ్ఞము ద్వారా భగవంతుని ఆశ్రయిస్తామో, అప్పుడు మనకి రియలైజేషన్ అనేది కలుగుతుంది అని చెప్పి మనం 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. అంతే కదండీ! చిట్ట చివర ఏమన్నారండి ఆయన? ఈ జ్ఞానము అనే అస్త్రాన్ని తీసుకొని యుద్ధం చెయ్యి అర్జున అని అన్నాడండి కృష్ణుడు. దాంతో 5వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 5వ అధ్యాయంలో అసలు మనం ఏం తెలుసుకుంటాము? ఈరోజు ఏంటి మన అక్రోనిమ్ అనేది ఒకసారి మనం చూద్దాం. STEP అనే అక్రోనిమ్ ద్వారా మనం ఈ 5వ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలనమాట. ఎస్ ఫర్ స్టే ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలోనే ఉండండి అని భగవంతుడు చెప్తున్నాడు. దాని తర్వాత టీ ఫర్ 3 డూయర్స్. ముగ్గురు కర్తలు ఉన్నారట ఈ ప్రపంచంలో. దాని గురించి స్వామి చెప్పబోతున్నాడు. ఈ ఫర్ ఈక్వల్ విజన్. సమదృష్టి ఎలా ఉండాలి. తర్వాత పి ఫర్ పీస్ ఫార్ములా. శాంతి కలగాలి అని అంటే సూత్రం ఏమిటి. ఈ STEP అనే అక్రోనిమ్ ద్వారా మనము ఈ 5వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీతని నేర్చుకోబోతున్నాం. నిన్నటి రోజున ఏమన్నాడండి కృష్ణుడు అర్జునుడితో? అయ్యా, ఆ జ్ఞానం అనే అస్త్రాన్ని పట్టుకో, యుద్ధం చెయ్యి అని అన్నాడు. ఎవరైనా జ్ఞానంతో యుద్ధం చేయొచ్చా అండి? మీకు ఆ విషయం తెలుసా అండి? అస్త్రము కంటే చాలా గొప్పదైనది, చాలా శక్తివంతమైనది జ్ఞానం. శాస్త్రము అస్త్రానికంటే చాలా పెద్దదండి. ఈరోజు సనాతన ధర్మానికి ఏది లోపించినది తెలుసా అండి? చాలామంది అనుకుంటున్నారు అస్త్రాలు లోపించాయి అని. కానీ అస్త్రము కంటే ముందు శాస్త్రము లోపించిందండి. ఎంతమంది మన ఇంట్లో భగవద్గీత చదువుతున్నాం? ఎంతమంది మనం భగవద్గీతను అర్థం చేసుకుంటున్నాం? ఎంతమంది మనం భగవద్గీతను వింటున్నాం? విని, చదివి అర్థం చేసుకుంటే ఎవ్వరు ఏమన్నా సరే సనాతన ధర్మం అలానే వర్ధిల్లుతూ ముందుకెళ్తుందండి. అస్త్రములు కూడా కావాలండి. కానీ దానికంటే ముందు శాస్త్రము కావాలి. ఎంత చక్కగా ఉన్న ప్రదేశం నుంచి ఉన్నవాళ్ళు అలానే బ్రహ్మాండంగా భగవద్గీత వినే ఒక అదృష్టం మనకు కలుగుతుందండి కృష్ణుడి యొక్క దయ వల్ల, భగవానుడి యొక్క కృప వల్ల. కాబట్టి మనందరం కానీ చక్కగా దీన్ని యూజ్ చేసుకోగలిగితే ఎంత మంచి మార్పు సమాజంలో మనకు కలుగుతుందో మనకి తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు స్వామి శాస్త్రముల గురించి చెప్తున్నారు, జ్ఞానము గురించి చెప్తున్నారు. జ్ఞానముతో పోరాడు, జ్ఞానముతో పోరాడు అని అంటున్నారండి. పోరాటము ఎన్నో వస్తువుల వల్ల చేయొచ్చండి. వాక్కులు కూడా పోరాటమే తెలుసునా అండి మీకు? వాక్కులు. ఒకసారట 2 పెద్ద పెద్ద అస్త్రములు, పెద్ద 2 కత్తులు ఉన్నాయట. 2 బాగా ఫైటింగ్ చేసుకుంటున్నాయట అండి. నేను షార్ప్ అంటే నేను షార్ప్ అని. అందులోపల నాలుకొచ్చిందట. నాలుకొచ్చి అన్నదట, అరే మీరిద్దరు కాదురా షార్ప్, అన్నిటికంటే షార్ప్ నేనని చెప్పిందట నాలుక. కాబట్టి మన వాక్కుల ద్వారా ఎంతో మనము ప్రభావితాన్ని చేయొచ్చండి ఈ సమాజాన్ని. కాబట్టి ఇక్కడ భగవానుడు చెప్తున్నారు, అయ్యా యూస్ చెయ్యి, నీకు ఇప్పటివరకు ఇచ్చిన జ్ఞానాన్ని యూస్ చెయ్యి, లే యుద్ధం చెయ్యి అని అంటే ఏం చేశాడు అర్జునుడు? లేచాడు. కానీ మళ్ళీ నాకు ఒక ప్రశ్న ఉంది సార్ అని అన్నాడు. ఏంటి ప్రశ్న అని కృష్ణుడు అడిగేసరికి ఏమంటున్నాడు తెలుసా అండి అర్జునుడు? యుద్ధం చెయ్యాలా సన్యసించాలా అని అన్నాడండి. మళ్ళీ ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడిగాడండి. ఇంతకుముందు అదే ప్రశ్న కదండి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడండి అర్జునుడు. కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అండి? ఇప్పుడు మీకు